హలో ఆల్ వెల్కమ్ టు క్రికప్. సో టాటా ఐపీఎల్లో ఈరోజు మ్యాచ్ నెంబర్ 16 ఈస్ బిట్వీన్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఇలా చెప్పడం కన్నా ఆర్ఆర్ ఓపెనర్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. సో ఆర్ఆర్ వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచెస్ అన్ని గెలిచి టేబుల్ టాప్లో ఉన్నారు. ఈవెన్ ఆర్సీబీ కూడా వాళ్ళు ఆడిన 2 మ్యాచెస్ కూడా గెలిచి అది కూడా చాలా డామినెంట్గా గెలిచారు ఎస్ఆర్హెచ్ మీద, సిఎస్కే మీద. సో 2 స్ట్రాంగ్ టీమ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. గువాహటిలో మ్యాచ్ జరగబోతుంది అస్సాంలో. అండ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్. సో రాజస్థాన్ వాళ్ళ బ్యాటింగ్ మీద చాలా చాలా డిపెండ్ అయి ఉన్నారు, అలాగే బౌలింగ్ కూడా. అండ్ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ కన్నా వాళ్ళ బ్యాటింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇప్పటి వరకు 2 టీమ్స్ కూడా వాళ్ళు ఆడిన అన్ని మ్యాచెస్లో బ్యాటింగ్ బౌలింగ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. 2 టీమ్స్కి బ్యాటింగ్ బౌలింగ్ బాగా సెట్ అయ్యింది. బట్ కంపేర్ టు ఆర్సీబీ, ఆర్ఆర్ వాళ్ళ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది కంపేర్ టు ఆర్సీబీ. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ కీ ప్లేయర్స్, వాళ్ళ కీ బౌలర్స్ లైక్ జాస్ హేజల్వుడ్ కానీ, హెచ్ దయాల్ కానీ వాళ్ళకి ఇంకా ఈ సీజన్లో అవైలబుల్గా లేరు. సో హెచ్ దయాల్ మ్యాక్సిమం ఈ సీజన్ రూల్ అవుట్ అయిపోయినట్టే, అతను అవైలబుల్లో ఉండడు. అండ్ జాస్ హేజల్వుడ్ టీంలో జాయిన్ అయ్యాడు, బట్ ఆ ఫిట్నెస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఆడిన 2 మ్యాచెస్లో కూడా వాళ్ళు డామినెంట్గా గెలిచారు. జేకబ్ డఫీ, సో అతను బాగా బౌలింగ్ పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ అలాగే మన భువి అండ్ అలాగే కొత్త ప్లేయర్ అభినందన్ సింగ్. సో వీరిద్దరు పేస్ డిపార్ట్మెంట్ చాలా నీట్గా కవర్ చేస్తున్నారు. సో వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్తో పోలిస్తే ఇటు రాజస్థాన్కి ఇటు తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ వీళ్ళు ముగ్గురు టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. సో కంపేర్ టు ఆర్సీబీ ఎందుకో రాజస్థాన్ బౌలింగ్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. బట్ ఆర్సీబీకి బ్యాటింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ బ్యాటింగ్ డెప్త్ ఉంది వాళ్ళకి. అండ్ వాళ్ళ బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ లాస్ట్ వాళ్ళ ప్రీవియస్ మ్యాచ్ మనం చూసాం చెన్నైతో, 250 రన్స్ స్కోర్ చేశారు. అండ్ అక్కడ ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, టిమ్ డేవిడ్, సో అందరూ ఓపెనింగ్లో కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ, అండ్ అలాగే ఫినిషింగ్లో కానీ వాళ్ళకి అన్ని స్లాట్స్ బ్యాటింగ్లో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇటువైపు రాజస్థాన్ వైపు చూస్తే వాళ్ళ బ్యాటింగ్ మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అయ్యింది. సో మ్యాచ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళకి బిగ్ రన్స్ వస్తాయా రావా అన్నదంతా వాళ్ళ ఓపెనర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. వాళ్ళ ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ అండ్ అలాగే ఎస్ఎస్పి జైస్వాల్ ఇద్దరు టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ సూర్యవంశీ, అతను అసలు బౌలర్ని చూడట్లేదు, కండిషన్స్ చూడట్లేదు, వచ్చిన బాల్ని వచ్చినట్టు అతను హిట్టింగ్కి వెళ్తున్నాడు. చాలా చాలా టెరిఫిక్గా ఆడుతున్నాడు అండ్ చాలా డేరింగ్గా ఆడుతున్నారు. ఓపెనర్స్ రాజస్థాన్ టీమ్ సక్సెస్కి ఈ 3 మ్యాచ్లు వాళ్ళు గెలవడానికి మెయిన్ కారణం వాళ్ళ ఓపెనింగ్సే, వాళ్ళ ఓపెనర్ బ్యాట్స్మెన్సే. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అండ్ ఎక్సైటింగ్ కంటెస్ట్ బిట్వీన్ బ్యాటర్స్ వర్సెస్ బ్యాటర్స్. సో ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్స్ వర్సెస్ రాజస్థాన్. ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళ టాప్ ఆర్డర్ మీద, వాళ్ళ ఓపెనింగ్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారని అనిపిస్తుంది. సో కాబట్టి ఇటుపక్క ఆర్సీబీ బౌలర్స్ కానీ త్వరగా ఆర్ఆర్ బ్యాట్స్మెన్స్ని, ఓపెనర్స్ని త్వరగా పవర్ ప్లే లోపల వాళ్ళిద్దరిని అవుట్ చేయగలిగితే వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ జైస్వాల్ కానీ, సూర్యవంశీ కానీ వీళ్ళిద్దరు పవర్ ప్లే లోపల ఒక 60-70 రన్స్ కానీ స్కోర్ చేసి వీళ్ళు కానీ వికెట్ అయ్యారంటే, వీళ్ళు ఒక మంచి బేస్ సెట్ చేశారంటే, ఆ తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి అండ్ అలాగే ఫినిషర్స్కి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు కానీ ఒక మంచి ప్లాట్ఫామ్ వీళ్ళకి సెట్ చేసి వెళ్ళారంటే ఇంకా దే కెన్ గో ఫర్ హిట్టింగ్ బ్లైండ్లీ. అండ్ అలాగే ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. మనం చెప్పుకున్నట్టు ఆర్ఆర్తో కంపేర్ చేస్తే స్లైట్గా వీక్ అనిపిస్తారు. బికాస్ జేకబ్ రఫీ అతను వరల్డ్ కప్లో న్యూజిలాండ్ తరపున అంతగా పర్ఫామ్ చేయలేదు. సో బట్ ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఆడిన 2 మ్యాచెస్లో కీ వికెట్స్ తీశాడు, వాళ్ళకి మంచి మంచి బ్రేక్ త్రూస్ ఇచ్చాడు అండ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. అండ్ అభినందన్ సింగ్ కూడా ఓకే. సో వీళ్ళ బౌలింగ్ లైనప్ కన్నా ఆర్ఆర్ లైనప్ చాలా బాగుంది. బట్ బ్యాటింగ్ మనం చెప్పుకున్నట్టు అండ్ ఆర్ఆర్ బ్యాటింగ్లో వాళ్ళకి ఆ డౌన్ ది ఆర్డర్ లైక్ జడేజా నుంచి వాళ్ళకి ఒక బిగ్ ఇన్నింగ్స్ నాక్ ఉంది. సో జడేజా ఆడిన 3 మ్యాచ్ల్లో 1-2 మ్యాచ్లో బ్యాటింగ్కి వచ్చాడు. అతనికి ఫస్ట్ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ రాలేదు ఆర్ఆర్ మ్యాచ్లో. సో అతను అంత కీ ఫ్యాక్టర్గా అనిపించట్లేదు. బట్ సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో అతను కీ పర్ఫామ్ చేశాడు. బౌలింగ్లో 2 వికెట్స్ తీశాడు. అక్కడ బ్యాటింగ్ రాలేదు. బట్ ఆ తర్వాత అతను లాస్ట్ ఆర్ఆర్ మ్యాచ్లో అతనికి అసలు బౌలింగ్ ఇవ్వలేదు. బ్యాటింగ్లో అతను 10 రన్స్ ఏమో చేశాడు, లాస్ట్లో వచ్చి ఒక 4 కొట్టాడు అంతే. బట్ అతనికి అసలు బౌలింగ్ ఇవ్వలేదు. సో జడేజా నుంచి ఒక మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ డ్యూ ఉంది ఈ టీమ్కి. అది ఎప్పుడన్నా వస్తుంది బికాస్ జడేజా ఇస్ వరల్డ్ క్లాస్ ప్లేయర్. సో 1-2 మ్యాచెస్ పర్ఫామ్ చేయకపోయినా విల్ కమ్ బ్యాక్. సో అది ఈరోజు మ్యాచ్ పరిస్థితి. అండ్ గువాహటి ఆర్ఆర్కి మంచి క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆర్ఆర్ క్రౌడ్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉంటారు. సో ఈక్వల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆర్సీబీ మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా మనం చూస్తున్నాం కదా, ఒక ట్రెండ్ ఉంది.
సో టాస్ గెలిచిన వాళ్ళు కెప్టెన్ ఎవరైనా సరే ముందు ఫీల్డింగ్ తీసుకుంటారు. అందరూ చేసింగ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఏ స్కోర్‌ని మనం టార్గెట్ చేస్తున్నాం, ఏ స్కోర్‌ని చేస్ చేస్తున్నాం అనేది ముందే తెలిస్తే ఇట్స్ వెరీ బెటర్. కాబట్టి దిస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. సో ఆర్ఆర్ వాళ్ళ మెయిన్ బలం వాళ్ళ ఓపెనర్స్. వేరస్ ఆర్సీబీకి ఆ ఓపెనర్స్‌ని ఎలాగైనా సరే త్వరగా అవుట్ చేస్తే వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆర్ఆర్ ప్లేయర్స్ లైక్ ఎస్ఎస్‌పీ అండ్ సూర్యవంశి దే విల్ టేక్ మ్యాచ్ ఫ్రమ్ యూ. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ కాంటెస్ట్. మిస్ అవ్వకండి. అండ్ ప్రిడిక్షన్ విషయానికొస్తే నాకెందుకో ఈ మ్యాచ్ ఆర్ఆర్‌కి స్లైట్ ఎడ్జ్ ఉందనిపిస్తుంది. బికాస్ ఆర్సీబీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళ పాస్ట్ మ్యాచెస్ 2 చాలా డామినెంట్‌గా గెలిచారు. బట్ స్టిల్ ఇందాక ఫస్ట్‌లో చెప్పినట్టు వీళ్ళ బౌలింగ్‌తో కంపేర్ చేస్తే ఐ థింక్ ఆర్ఆర్‌కి మంచి బౌలింగ్ ఉంది. సో అక్కడ స్పిన్ డిపార్ట్మెంట్‌లో జడేజా లాంటి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. జోఫ్రా ఆర్చర్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ బౌలింగ్‌ని బేస్ చేసుకొని నాకెందుకో ఈ మ్యాచ్ ఆర్ఆర్ గెలుస్తుందని అనిపిస్తుంది. మరి మీరు ఏ టీమ్ గెలుస్తుందనుకుంటున్నారో కామెంట్ చేయండి.